హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ స్పీడప్ అయింది. ప్రభుత్వ చర్యలతో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం కాదని చెబుతున్నారు. అయినా తమతో చెప్పకుండా వైర్లు కట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. లక్షల మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు ఇబ్బంది పడతారన్నారు. రేపు మరోసారి ఎస్బీడీసీఎల్ సీఎండీతో భేటీ అవుతామని చెప్పారు. చర్చలు విఫలమైతే కార్యాచరణ ప్రకటిస్తామంటున్న కేబుల్ జేఏసీ ప్రతినిధులతో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. రామంత్పూర్లో జరిగినటువంటి విద్యుత్ ప్రమాదానికి ఈరోజు ఎవరైతే కేబుల్ కనెక్షన్లు ఉంటాయో అవన్నింటినీ కూడా నగరంలో దాదాపు 80% వరకు కేబుల్ వైర్లను కట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆ కేబుల్ ఆపరేటర్లు అలా కట్ చేయకూడదు, మా పుట్టగూడ అది ఖచ్చితంగా ఇలా చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అంటూ కూడా వాళ్ళు ఈ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో నిరసనకారులు ఉన్నారు. వారి డిమాండ్లు ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, వారి మాటల్లోనే విందాం. అన్న చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు 80% వరకు కేబుల్ వైర్లని కట్ చేస్తారని మనకు చెప్తున్నారు. మీరు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ప్రజలందరికీ తెలుసు నిన్నేం జరిగిందో. రామంతపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా కరెంటు వైర్ తెగి రథానికి తగిలి 4-5 చనిపోవడం జరిగింది. అది అందరికి కూడా బాధాకరమైన విషయమే. దాని విషయంలో మా తెలంగాణ కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ నుంచి ఈరోజు మేము సీఎండీ గారిని కలవడానికి వచ్చాము. దానికి గురించి మా యొక్క హైదరాబాద్లో ఉన్న కేబుల్స్ అన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెల్లారు గట్ల మార్నింగ్ 6 o'clock నుంచే కటింగ్ మొదలుపెట్టారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు సంబంధం లేని విషయాల మీద మా ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ వైర్లు దాకే ఈ ప్రమాదం జరిగింది. దాని కారణంగానే 6 చనిపోయారని కూడా చెప్తారు. నిజంగానే ఆ కేబుల్ వైర్లు దాకా కరెంట్ షాక్ కొడుతుంది, అంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? చిన్న లాజిక్ అండి, మీరు ఒకసారి ఆలోచించుకోండి. కరెంటు వైర్ల త్రూ కరెంటు పాస్ అవుతుంది, కానీ ఫైబర్ కేబుల్ అనేది గ్లాసు, దాని నుండి రబ్బర్ కైండ్ ఆఫ్ థింగ్. అది దాని నుండి పవర్ సప్లై కాదండి. 100% గ్యారెంటీ రాసిస్తాం మేము. ఓన్లీ ఇంటర్నెట్ వెళ్తుంది, డేటా వెళ్తుంది అంతే. దాని నుండి పవర్ సప్లై జరుగుతుంది అనేది 100% అవాస్తవం. అంటే మీరు ఎవరిని కలిసారు మరి దీనికి సంబంధించిన మీ డిమాండ్లు తీర్చమని ఎవరెవరికి కలిసారు, వాళ్ళు ఎలా స్పందించారు? ఈరోజు ఉదయం నుండి కూడా మేము మా తెలంగాణ కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ సభ్యులందరము, ఆపరేటర్లు, ఐఎస్పీలు, మా ఎంప్లాయీస్ అందరం కూడా ఏం చేయలేని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఇమీడియట్గా మేము ప్రజాభవన్కి వెళ్ళాము. చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది, అదేవిధంగా బట్టి సార్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మాకు హామీ ఇస్తూ మేము ఏమన్నామంటే మా డిమాండ్స్ ఏంటంటే ఇమీడియట్గా కటింగ్ ఆపండి సార్, ఎందుకంటే మొత్తం హైదరాబాద్ అంటే ఇంటర్నెట్, కేబుల్, మీడియా అంతా కూడా డౌన్ అయిపోయింది, మాకు టైం ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే సీఎండీ ముషరఫ్ సార్ని కలవమని చెప్పి అన్నారు. సార్ దగ్గరకు వచ్చాము మేము, టీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ గారిని కలిసాము. ఆయన కూడా మాకు కరెక్ట్గా వాగ్దానం ఇవ్వలేకపోతున్నారు. ఆయన కటింగ్స్ ఆపలేకపోతున్నారు. మళ్ళీ రేపు ఉదయం రండి చేద్దామని చెప్పి అంటున్నారు. కటింగ్స్ ఇంకా మార్కెట్లో హైదరాబాద్లో నడుస్తూనే ఉన్నాయి. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అది రామంతపూర్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దానికి కేబుల్ వైర్కి ఎలాంటి సంబంధం లేదు. ఇలా కేబుల్ వైర్లు కట్ చేయడం వల్ల లక్షలాది మంది ఎంప్లాయీస్ నష్టపోతున్నారని, ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే మేము తదుపరి చర్యలు కూడా ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా నిరసనకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్.